హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ వంటిల్లు. ఇవాళ మనం మజ్జిగ పులుసు తయారు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇవి: మజ్జిగ, కాస్త శనగపిండి, ఉల్లిపాయ, 2 బెండకాయలు, 1 టమాటో, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, తాలింపు గింజలు, కొంచెం కొత్తిమీర, ఇంగువ. ముందుగా తాలింపు వేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. వంకాయలు నేను నల్లగా కంటెక్కుతాయని కొయ్యలేదండి, ఇప్పుడు పోసుకుంటున్నాను. కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చండి, ఏవి ఇంట్లో అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. తాలింపు వేసుకున్నాము. కొంచెం ఇంగు వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, బెండకాయలు, వంకాయలు. ఇవన్నీ కొంచెం మగ్గాలండి. ఇదిగో ఉప్పు, పసుపు, కారం. కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు ఈ మజ్జిగ చేస్తున్నానండి నేను. ఈ మజ్జిగన్ని వీటిలో వేసేయాలి. ఈ మజ్జిగలో ఉడకాలి ముక్కలన్నీ. ఇదిగోండి, ఇది శనగపిండి తీసుకున్నాను. ఈ దీంట్లో 2 స్పూన్లు తీసుకున్నాను. దీన్ని నీళ్ళల్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కలుపుకున్నదంతా దీంట్లో వేసేసుకోవాలండి. ఇవి కాస్త మరగాలి, బాగా ఉడకాలండి. మరిగాయండి. ముక్కలన్నీ ఉడికిపోయాయి. ఈ ముక్కలే కాదు, ములక్కాయ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది టేస్ట్. అయిపోయినట్టు ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాం కాస్త. ఇదండి, చక్కగా ఉడికే ముక్కలు, చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.